నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి ఆది పరాశక్తి అయిన ఆ జగన్మాతకు పలు రూపాలు, వివిధ నామధేయాలున్నాయి. ఆ జగన్మాతే అంకాళమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మగా అనేక పేర్లతో పిలువబడుతోంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ఏకోన్ముఖంగా ప్రసాదించే ఆ తల్లి రూపమే పోచమ్మ. గ్రామ దేవతగా కొలిచిన భక్తుల పక్షం వహించే వరాల తల్లిగా ఆ తల్లి ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో ఓ దివ్యధామంలో వైభవోపేతంగా విలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అమ్మా భవానీ తల్లి భవానీ, అమ్మా భవానీ తల్లి భవానీ, కరుణించి అమ్మ నీవుగా, మా అందరినీ కాపాడే తల్లి నీవుగా, కరుణించి అమ్మ నీవుగా, మా అందరినీ కాపాడే తల్లి నీవుగా. అమ్మా భవానీ తల్లి భవానీ, కరుణించే అమ్మ నీవు. పిలిచిన పలికే దేవతగా శ్రీ పోచమ్మ తల్లి ఎంతో ప్రసిద్ధి పొందింది. తెలంగాణ ప్రాంతంలో పోచమ్మ తల్లిని ఆరాధించటం ఆధ్యాత్మిక సంస్కృతిలో ప్రధాన భాగంగా భావిస్తారు. మునుల తపశ్శక్తిచే ఇక్కడ పోచమ్మ వారు వెలిశారని కథనం. ఆ మహిమాన్విత శ్రీ అడెల్లి పోచమ్మ ఆలయ ప్రవేశం చేద్దాం పదండి. భారతీయ ఆర్ష సంస్కృతిలో వైదిక సంస్కృతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అదే స్థాయిలో గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు ఆదరణ ఉంది. ప్రతి గ్రామాన్ని, గ్రామంలోని ప్రజలను, పంటలను, పశుపక్ష్యాదులను కాపాడుతూ గ్రామానికి రక్షగా ఓ దేవత నెలవై ఉంటుందని, ఆమె చల్లని చూపులతోనే గ్రామం సకల సౌభాగ్యవంతమై విరాజిల్లుతుందని జానపదుల విశ్వాసం. ఆ పరంపరలోనే శ్రీ పోచమ్మ తల్లిని భక్తులు ఎలవేల్పుగా ఇంటి దేవతగా కొలుచుకుంటారు. సతతం నమః. ఈ సంవిధానంలోని శ్రీ పోచమ్మ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో నెలకొని ఉంది. ధ్యై కూర్మ్యై నమో నమః. మహా తపస్సంపన్నులైన ఎందరో మునులు, మహర్షులు తపమాచరించిన స్థలమిది. నమో నమః. ఆ మునుల తపశ్శక్తి వలన, మునుల కోరిక మేరకు ఆ తల్లి ఇక్కడ కొలువై ఉంది. దట్టమైన అరణ్య ప్రాంతం, రకరకాల మృగాలు సంచరించే ఈ ప్రదేశంలో ఈ ఆలయం అలరారుతోంది. అతి సౌమ్య అతి రౌద్రాయై నమస్తస్యై నమో నమః. నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. ప్రథమం విష్ణుమాయ. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాల, ఎత్తైన వృక్షరాజాల మధ్య శ్రీ పోచమ్మ తల్లి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అష్టమీ భవే. శాంతిర్జాతి స్థథా లజ్జా శాంతి శ్రద్ధా త్రయోదశి. కాంతిర్లక్ష్మి ధృతిర్వృత్తి స్మృతిరేవ దయా తతః. తుష్టిః పుష్టిశ్చ మాతా చ భ్రాంతిర్నామ పరాక్రమా. త్రయోవింశతి నామేయం బ్రహ్మణా పూజితా స్తుతిః. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. భక్తులు తమతో తెచ్చుకున్న పూజా సామగ్రితో, బోనాలతో అమ్మవారి ప్రాంగణానికి చేరుకుంటారు. నమస్తస్యై గ్రామ ప్రజల, ప్రముఖుల విరాళాలతో నిర్మించిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ఇప్పుడొక తీర్థరాజంగా విరాజిల్లుతోంది. చేతనేత్యభిధీయ. 1982 సంవత్సరంలో ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ ఆలయం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకుంది. యా దేవీ సర్వ
పరిశుభ్రమైన నీటిలో పసుపు కలిపి ఆ నీటిని పాత్రలలో నింపుకుని వాటిలో వేపమండలు ఉంచుకుని ఆలయానికి తరలి వస్తారు భక్తులు. అమ్మవారి ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న బొడ్డురాయికి ఆ జలాన్ని సమర్పిస్తారు. ఈ ప్రక్రియనే సాకబెట్టడం అంటారు. పసుపు నీరు, వేపాకు కలిసి ఎలా చల్లగా ఉంటాయో ఆ విధంగానే ఆ శాఖ సమర్పించిన వారికి పోచమ్మ తల్లి తన చల్లని దీవెనలు అందజేస్తుందని భక్తుల నమ్మకం. పండుగ రోజున వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఆ పలహారాన్ని సమర్పిస్తారు. 150 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన శ్రీ పోచమ్మ తల్లి అడెల్లి గ్రామ పరిసర ప్రాంత భక్తులకు ఆరాధ్య దైవంగా వినుతికెక్కింది. ఆకర్షణీయమైన రూపంతో, దివ్య తేజస్సుతో, పసుపు మేని ఛాయతో పోచమ్మ తల్లి దృశ్యమానమవుతుంది. గర్భాలయ ప్రవేశం చేసి ఆ తల్లిని దర్శించుకుందాం పదండి. గర్భాలయంలో అమ్మవారు పసుపు మేని ఛాయతో, రజత కిరీటాన్ని ధరించి, విశాల నేత్రాలతో, మల్లెపూల హారాలు ధరించి ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ. 150 సంవత్సరాలకెళ్ళి ఈ అమ్మవారు వెలిసింది ఇక్కడ. మరి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. అమ్మవారి దసరా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క గంగనీళ్ళ జాతర అనే ఉంటుంది. ఆ జాతర మహావైభవంగా జరుగుతుంది. అమ్మవారు ఉన్న పీఠం కుడి ఎడమలలో వివిధ దేవతామూర్తుల ప్రతిమలు నిలిచి ఉన్నాయి. ఆ తల్లికి హారతిచ్చి అమ్మవారి కుంకుమ నుదుట ధరించి అమ్మవారికి గాజులు, చీర, రవిక, పువ్వులు, పండ్లు వంటివి స్త్రీలు నివేదించుకుని పూజిస్తూ ఉంటారు. भंजनि धर्म शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसिज हासिनि शंभु सती
महाशङ्करि परमशिवङ्करि दुर्गाम्बे ओङ्कारेश्वरि वरबीजाक्षरि मायि महेश्वरि जगदम्बे श्री परमेश्वरि अखिलाण्डेश्वरि चामुण्डेश्वरि भ्रमराम्बे रौद्रकाली योगमराळि मा पाहि गौरी शिवानन्दलहरी ॐ करुणाक्षि ॐ हरिणाक्षि ॐ नलिनाक्षि वन्दनम् ॐ कामाक्षि ॐ कमलाक्षि देवि मीनाक्षि वन्दनम् గ్రామ దేవతల పూజా పరంపరలో జాతరలు ఉత్సవాలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ముఖ్యంగా పోచమ్మ దేవాలయాలలో జాతరలకు ప్రాధాన్యం ఉంది. అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రతి ఏటా ఆషాఢ జాతర భక్తుల కోలాహలాల మధ్య సందడిగా కొనసాగుతుంది. ఇక్కడ ఆషాఢ మాసంలోనే కాక ఏడాది పొడవునా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఆ విశేషాలేంటో చూడండి. ఇక్కడ అడల్లి పోచమ్మ అమ్మవారి చాలా ఈ జిల్లాలో ప్రాశస్త్యం పొందినటువంటి దేవస్థానం. ప్రతి ఆదివారం కూడా చుట్టుపక్కల జిల్లాలో నుంచి అన్ని ప్రాంతాల్లో నుంచి కూడా ఎందరో మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క భక్తిని చాటింపు చేసుకోవడానికి పూజలు చేస్తుంటారు. ఆషాఢమాసంలో ప్రతి ఆదివారాన్ని పోచమ్మ ఆరాధకులు అతి పవిత్రంగా భావిస్తారు. ఆదివారం నాడు వేలాది మంది మహిళలు తలారా స్నానం చేసి నూతన వస్త్రాల్ని ధరించి వారి వారి మొక్కుబడుల ప్రకారం బోనాన్ని తయారు చేస్తారు. ఆ బోనాన్ని ఓ పాత్రలో పెట్టి ఆ ప్రసాదం అపవిత్రం కాకుండా ఆ బోనం పాత్రపై అగ్నిహోత్రాన్ని ఉంచుతారు. ఈ పాత్రని తలపై పెట్టుకుని పోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని బోనాల్ని సమర్పించుకొని మొక్కుబడులను తీర్చుకుంటారు. ఈ సంబరాలనే బోనాల పండుగగా వ్యవహరిస్తారు. కోటి మహిమల తల్లి పోచమ్మ, మా కోర్కెలు తీర్చు తల్లి పోచమ్మ, కొండ కోనల్లో వెలసింది పోచమ్మ, మా ఇంటి దేవత పోచమ్మ అంటూ మేళ తాళాలతో వివిధ వాయిద్యాలతో ఘంటానాదాలతో భక్తుల ప్రార్థనలతో జాతర స్థలమంతా పోటెత్తిన జనసంద్రమవుతుంది. కొందరు భక్తులు తమ కోర్కెలు నెరవేరాక తులాభారం దగ్గరకు వెళ్ళి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకోవడం ఇక్కడ విశేషం. ఇక్కడ బంగారంగా బెల్లాన్ని వ్యవహరిస్తారు. అమ్మవారికి జరిగే జాతరలో గంగనీళ్ల జాతర కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం దసరాకు ముందు వచ్చే ఆదివారం నాడు అమ్మవారి ఆభరణాలు శుద్ధి చేసి తిరిగి ఆ మహాశక్తి పోచమ్మకు అలంకరిస్తారు. ఈ సన్నివేశాన్ని తిలకించడానికి నాందేడ్, మహారాష్ట్ర, నిజామాబాద్, కరీంనగర్ల నుండి అశేషంగా భక్తులు తరలివస్తారు. అలాగే ఇక్కడ వనభోజనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కోరిన కోర్కెలు ఈడేరిన భక్తులు తాము మొక్కుకున్న విధంగా అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. అడెల్లి పోచమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఇతర దేవతామూర్తులను దర్శించుకుంటారు. అమ్మవారి ఆలయ ప్రాంగణానికి కుడి చేతి వైపు నాగదేవత మందిరం నెలకొని ఉంది. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ తల్లి చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసి తల్లి ఆశీర్వాదాన్ని గైకొంటారు. కొబ్బరికాయలు కొడతారు.
ఇక్కడికి సమీపంలోనే పోతురాజు మండపం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడికి సమీపానే శ్రీ మహాలక్ష్మి పురాతనమైన చిన్న ఆలయం ఉంది. మేడారం సమ్మక్క సారక్కల జాతరల తరువాత అతిపెద్ద రెండవ జాతర ఈ అడెల్లి పోచమ్మ జాతర. ఈ దేవాలయానికి చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదు నుండి 230 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి 170 కిలోమీటర్లు, నిర్మల్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. గ్రామ దేవత అయిన శ్రీ అడెల్లి పోచమ్మ దర్శనం జయకరం, శుభకరం. అడెల్లి పోచమ్మ తల్లి కృప అందరికీ లభించాలని మనసారా ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.